హాయ్ వ్యూయర్స్, ఈరోజు నేను చెప్పేది ఏంటంటే జేఈ మెయిన్స్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వబోతున్నాను. అండ్ సిమిలర్ టు టుమారో ఎగ్జామ్ అనగా 29th January 2024 ఎగ్జామ్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనే దాని గురించి కూడా ఒకసారి డిస్కస్ చేయబోతున్నాను. సో కొద్దిగా జాగ్రత్తగా చూడండి. అయితే ఇప్పుడు మనకి ఈ క్లాస్లోకి వెళ్ళే ముందు ఏ కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం అనేది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమున్నాయి అబౌట్ జేఈ మెయిన్స్ 2024 అంటే నోటిఫికేషన్ గురించి చాలామందికి కొన్ని విషయాలు సరిగ్గా తెలియక కొంత అప్లై చేయడం మానేశారు, వాళ్ళ కోసం చెప్తున్నా. సెకండరీ ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది, పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, మ్యాథమెటిక్స్ సిలబస్ అంటే నేను చెప్పేది ఏంటంటే ఓన్లీ మ్యాథ్స్ సిలబస్ గురించే చెప్తున్నా, ఎందుకంటే మై సబ్జెక్ట్ ఈ మ్యాథ్స్. అండ్ సిమిలర్ టు ఎగ్జామ్ ప్రిపరేషన్ అంటే నెక్స్ట్ ఎగ్జామ్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనే దాని గురించి కూడా చెప్పబోతున్నాను, కొద్దిగా క్లియర్గా వినండి. అండ్ నెక్స్ట్ చూడండి అబౌట్ జేఈ మెయిన్స్. సో ఈ అబౌట్ జేఈ మెయిన్స్కి వచ్చేసరికి దిస్ ఎగ్జామ్ ఇస్ కండక్టెడ్ బై ద ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు నిర్వహిస్తారు. సో దీనివల్ల ఏంటంటే మనకి ఐఐటీస్లో బీటెక్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కోసం ఈ ఎగ్జామ్ రాస్తాం. అయితే నెక్స్ట్ ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్లో నిర్వహిస్తారు. అండ్ ఎగ్జామ్ లాంగ్వేజెస్ అనేవి ఇంగ్లీష్, హిందీతో పాటుగా సమ్ రీజనల్ లాంగ్వేజెస్లో కూడా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఎక్సెప్ట్ తెలుగు అండ్ ఉర్దూ. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మనకి ఏంటంటే ప్రతి ఇయర్ కూడా ఈ ఎగ్జామ్ అనేది 2 times అనేది కండక్ట్ చేస్తారు. ఒకటి జాన్యువరిలో కండక్ట్ చేస్తారు, ఇంకొకటి ఏప్రిల్లో కండక్ట్ చేస్తారు. జాన్యువరి సెషన్ 1 అవుతుంది, ఏప్రిల్లో సెషన్ 2 అవుతుంది. సో ఈ ఎగ్జామ్ సంబంధించి మనకి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కోసం నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. అండ్ సో గోయింగ్ టు ఎలిజిబిలిటీ. సార్ మనం ఈ ఎగ్జామ్ రాయాలంటే ఎలిజిబిలిటీ ఏం కావాలి? ఎలిజిబిలిటీకి వస్తారు మనకి క్లియర్గా చూడండి. మనకి ఏంటంటే 12th క్లాస్లో మినిమం 75% అనేది ఉండాలి. అలాగే 12th క్లాస్ చదువుతున్న వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ రాయొచ్చు. అండ్ అలాగే సార్ ఈ ఎగ్జామ్ ఎన్నిసార్లు అటెంప్ట్ అవ్వాలంటే చూడండి, నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్కి వచ్చేసరికి జేఈ మెయిన్స్కి అయితే 3 times అటెంప్ట్ చేయడానికి అవకాశం ఇస్తారు. అలాగే అడ్వాన్స్డ్కి వచ్చేసరికి 2 times మాత్రం అవకాశం ఇస్తారు. ఓకే. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ చూడండి మనకి పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే టోటల్గా 90 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, టోటల్గా మనకి 90 క్వశ్చన్స్ ఉంటాయి. సో ప్రతి క్వశ్చన్ కూడా ఎలా ఉంటుందంటే నాట్ ఏ 40 ఇట్ ఈస్ ఏ 4 marks. ఈచ్ క్వశ్చన్ క్యారీ కరెక్ట్ ఆన్సర్ అయితే 4 marks ఇస్తారు. అలాగే ఇన్కరెక్ట్ అయితే 1 mark. అండ్ అసలు అటెంప్ట్ చేయకపోతే 0 marks. అలాగే న్యూమరికల్ అనాలిసిస్ వాల్యూ అంటే ఎన్ఏవి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, అంటే డైరెక్ట్గా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్లో ఉంటాయి. సో అటువంటి వాటి క్వశ్చన్స్కి ఏంటంటే 0 marks, 8 marks అయితే ఉండవు. సో కొద్దిగా జాగ్రత్తగా అటెంప్ట్ చేయండి. అయితే ఇక్కడ కట్ ఆఫ్ కోసం మీరు అంత వేగంగా డిసైడ్ చేయాల్సిన పని లేదన్న. ఇక్కడ మన కట్ ఆఫ్ అనేది ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా జేఈ మెయిన్స్ సంబంధించి 2 sessions అవుతాయి కదా, ఈ 2 sessionsలో మనం 2 sessions రాయొచ్చు, 1 session రాయొచ్చు. ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ సెషన్ రాయలేదో వాళ్ళు సెకండ్ సెషన్ అప్లై చేసుకోండి. సో 2 sessions రాయొచ్చు. 2 sessions రాయడం వల్ల ఏంటంటే వాళ్ళకి వచ్చేటువంటి బెస్ట్ స్కోర్ బేస్ చేసుకొని మనకి ర్యాంక్ అని డిసైడ్ చేస్తారు. ఇందులో మనకి కట్ ఆఫ్ అనేది ఎలా డిసైడ్ చేస్తారంటే ఎవ్రీ ఇయర్ కూడా జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్డ్ సంబంధించి 1,50,000 స్టూడెంట్స్ని ఎంటర్ చేస్తారు. సో కాబట్టి 1,50,000లో మనం ఉంటే మనం ఎలిజిబుల్ అవుతాం. దట్ ఈస్ దాన్ని బేస్ చేసుకొని మనకి హైయెస్ట్ మార్క్స్ టు లోయెస్ట్ మార్క్స్ అనేది ఎక్కడి వరకు అయితే 1,50,000 స్టూడెంట్స్ ఉంటారు అంతవరకు వాడు కట్ ఆఫ్ డిసైడ్ చేస్తారు, అది కేటగిరీ వైజ్గా. సో ఇది మనకి ఏంటంటే కట్ ఆఫ్. అండ్ నెక్స్ట్ గోయింగ్ టు సిలబస్. మ్యాథమెటిక్స్ సిలబస్ ఆల్రెడీ చాలామంది విద్యార్థులకి ఏంటంటే జేఈ మెయిన్స్ అనగానే స్టేట్ బోర్డ్ సంబంధించి చాలామంది విద్యార్థులు ఏంటంటే నార్మల్గా వెళ్ళి చదువుతారు. సో ఇక్కడ ఏంటంటే నార్మల్ మనకు ఉండేటువంటి 4 subjects అంటే ఏంటి 1A 1B 2A 2B ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ సబ్జెక్ట్స్తో పాటు మనం ఇంక ఎక్స్ట్రా ఏంటని నేర్చుకోవాలంటే ఇక్కడ చూడండి ఫస్ట్ యూనిట్ సెట్స్ అండ్ రిలేషన్స్. సెట్స్ అండ్ రిలేషన్స్ చూడండి క్లియర్గా, సెట్స్ అండ్ రిలేషన్స్ ఒకటి చూడాలి. నెక్స్ట్ కాంప్లెక్స్ నంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఆల్రెడీ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా మనం చూడాల్సినవి ఏంటంటే మిగిలినవన్నీ కూడా కామన్గానే ప్రతిదీ చదువుకుంది. అండ్ నెక్స్ట్ యాడింగ్ ఏంటంటే సీక్వెన్స్ అండ్ సిరీస్. ఇది మనకి స్టేట్ బోర్డ్లో లేదు, ఇది సిబిఎస్ సిలబస్లో ఉంది కాబట్టి కొద్దిగా క్లారిటీగా ఇది చాప్టర్ని చూడండి. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ అన్ని కాన్సెప్ట్స్ కూడా స్టేట్ బోర్డ్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఓన్లీ ఏ కాన్సెప్ట్స్ లేవంటే సెట్స్ అండ్ రిలేషన్స్ యాజ్ వెల్ యాజ్ సీక్వెన్స్ అండ్ సిరీస్. దీస్ కాన్సెప్ట్స్ అనేవి మనకి స్టేట్ బోర్డు లేకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ వన్
ఇక్కడ క్లియర్గా చూడండి, ఇక్కడ ఇచ్చే ప్రతి సిలబస్ కూడా మనం ప్రతి టాపిక్ని కూడా కవర్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ మనకి క్లియర్గా చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు నెక్స్ట్ చూడండి. నెక్స్ట్కి వచ్చేసరికి క్లియర్గా చూడండి, ఇక్కడ మనకి ఈ సిలబస్కి వచ్చేసరికి మెయిన్గా అంటే మన రీసెంట్గా జరిగింది ఎగ్జామ్. ఈ ఎగ్జామ్లో మనకి ఏంటంటే ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా టచ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనకి ఏంటంటే క్లియర్గా చూసుకోండి, ఇక్కడ ఏం చదవాలి ఏం చదవకూడదు అనేది క్లియర్గా చూసుకుంటే మనం ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏవైతే కాన్సెప్ట్స్ వచ్చాయో వాటిని మనం ఎలిమినేట్ అంటే జస్ట్ హోల్డ్లో ఉంచి మనకి ఏవైతే మన క్వశ్చన్స్ రాలేదో ప్రీవియస్ షిఫ్ట్కి సంబంధించి ప్రీవియస్ డే ఎగ్జామ్ సంబంధించి ఏవైతే క్వశ్చన్స్ మనకు రాలేదో వాటిని ఏం చేయాలంటే కాన్సెప్ట్లు మనం ఎక్కువగా చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ వచ్చేసరికి సెట్స్, రిలేషన్స్, ఫంక్షన్స్ ఈ కాన్సెప్ట్ నుంచి మనకు ఆల్రెడీ క్వశ్చన్ అయితే వచ్చింది. 27th January పేపర్ అనాలిసిస్ బేస్ చేసుకొని చూడండి, సెట్స్, రిలేషన్స్, ఫంక్షన్స్ ఈ కాన్సెప్ట్ని ఖచ్చితంగా క్వశ్చన్ అయితే వచ్చింది. నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆల్సో క్వశ్చన్ ఆల్రెడీ ఇచ్చాడు. నెక్స్ట్ ఏముంది, మ్యాట్రిక్స్ డిటర్మినెంట్స్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా మన క్వశ్చన్ అయితే వచ్చింది అన్న. నెక్స్ట్ పెర్మిటేషన్ కాంబినేషన్ బేస్ చేసుకుని కూడా ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది, అది షిఫ్ట్ 2లో ఇచ్చారు. నెక్స్ట్ బైనామియల్ థియరం కూడా ఆల్రెడీ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సీక్వెన్స్ సిరీస్ నుంచి కంపల్సరీగా 1 or 2 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, 1 లేదా 2 క్వశ్చన్స్ అనేది మనకు ఖచ్చితంగా ఉన్నాయి. నెక్స్ట్ లిమిట్స్, కంటిన్యూటీ అండ్ డివిజనబిలిటీ కూడా ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఉన్నాయి మనకి ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ కూడా ఒక క్వశ్చన్ ఇవ్వబడింది. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కూడా ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. కోఆర్డినేట్ జామెట్రీ సంబంధించి మనకి ఇక్కడ ఏంటంటే మనకి వచ్చేసరికి పారాబోలా అండ్ హైపర్బోలా ఈ 2 కాన్సెప్ట్స్ అని మనం ఇంకా ఎంటర్ చేయలేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే పారాబోలా, హైపర్బోలా నుంచి కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి 3D జామెట్రీ కంపల్సరీగా క్వశ్చన్ అయితే వచ్చింది. దట్ మీన్స్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద లైన్స్ అని 3D జామెట్రీ నుంచి క్వశ్చన్ అయితే వచ్చింది. అండ్ వెక్టర్ ఆల్జీబ్రా నుంచి కంపల్సరీగా ఒక క్వశ్చన్ అయితే వస్తుందన్న, జాగ్రత్తగా ఈ కాన్సెప్ట్ చూడండి. అండ్ స్టాటిస్టిక్స్ సంబంధించి ఎగ్జాక్ట్గా మనకి ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే ఉండవు. ఇక్కడ మనకి ఎలా చేస్తున్నాడంటే ఒక స్టాండర్డ్ డీవియేషన్ ఆర్ మీన్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, బట్ వాటిని యూజ్ చేసుకుని సమ్ ఆఫ్ ది ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే దట్ మీన్స్ ఏబీ స్క్వేరు, లేదంటే ఇక్కడ మనకి మీన్ డీవియేషన్ మ్యూ ప్లస్ సిగ్మా స్క్వేర్ ప్లస్ మ్యూ స్క్వేర్, అంటే ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఏం తెలియాలి, మీన్ తెలియాలి అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆర్ వేరియన్స్ తెలియాలి. సో ఈ రెండు ఫైండ్ అవుట్ చేసి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సొల్యూషన్ వస్తుంది. అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు, డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ లేవు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రాబబిలిటీ. సో ప్రాబబిలిటీ మనకైతే ఎంతవరకు అయితే ఒక క్వశ్చన్ కూడా రాలేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ప్రాబబిలిటీ కాన్సెప్ట్ ఎక్కువగా చూడండి. అండ్ ట్రిగ్నోమెట్రీ కూడా మనకి అయితే ఇచ్చాడు నాన్న. అయితే ఇక్కడ క్లియర్గా చూడండి, మెయిన్గా ప్రాబబిలిటీ చూసుకోండి. మెయిన్గా ఈ ప్రాబబిలిటీ కాన్సెప్ట్ ఎక్కువగా ఈసారి నెక్స్ట్ 29th ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళకి ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ ఎగ్జామ్ ప్రిపరేషన్ అయ్యేటప్పుడు క్లియర్గా చూడండి, మనం చేయాల్సింది ఏంటంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. అండ్ దీంతో పాటుగా మనకి ప్రతి కాన్సెప్ట్ యొక్క ఫార్ములాస్ మెయిన్ చూసుకొని వెళ్ళండి. అయితే ఇక్కడ మీరు క్లియర్గా చెప్తున్నాను, సిబిఎస్ఈ స్టూడెంట్స్ అంటే ఎవరైతే స్టేట్ బోర్డు వాళ్ళు అయితే ఏం చేస్తారంటే మీకు ఆల్రెడీ ఎంసెట్ మెటీరియల్ ఉంటే కీ పాయింట్స్ చూసుకొని వెళ్ళండి. అండ్ నెక్స్ట్ సిబిఎస్ఈ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మెయిన్ 11th and 12th +1 +2 స్టూడెంట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ఎన్సీఆర్టీ బుక్స్లో ఉండేటువంటి కీ పాయింట్స్ చూసుకొని మ్యాక్సిమం మూవ్ అవ్వండి. అయితే ఇక్కడ ఏది కూడా డైరెక్ట్ బిట్ అయితే ఉండదు. ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే ప్రతి క్వశ్చన్ కూడా ఎలా ఉంటుందంటే 2-3 కాన్సెప్ట్స్ మిక్సెస్ మన క్వశ్చన్ అడుగుతున్నాడు, కొద్దిగా జాగ్రత్త కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇప్పుడు మీకు చెప్పేది ఫైనల్గా ఏంటంటే టుమారో 29th ఎగ్జామ్కి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ప్రాబబిలిటీ చూసుకోండి. అలాగే నెక్స్ట్ ప్రాబబిలిటీతో పాటుగా రిమైనింగ్ స్టాటిస్టిక్స్ కూడా చూడండి. అండ్ 3D ప్లేన్స్ ఖచ్చితంగా ఇస్తున్నాడు. అండ్ అలాగే వెక్టర్ ఆల్జీబ్రా, ఓకే. నెక్స్ట్ సెట్స్, రిలేషన్ ఫంక్షన్స్ కూడా చూడండి. మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ నుంచి డైరెక్ట్గా 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ క్యాలిక్యులస్, మెయిన్ క్యాలిక్యులస్ నుంచి మనకి మినిమం 3 to 4 బిట్స్ అనేవి వస్తున్నాయి. అవి ఎలా అంటే మిక్సింగ్ ఒకదానికోటి కాంబినేషన్లో వస్తున్నాయి. సో ఇక్కడ జాగ్రత్తగా మీరు ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు ఒక్కసారి ఆ క్వశ్చన్ సాల్వ్ చేయడం మీ దగ్గర ఫార్ములాస్ ఉన్నాయో లేదో చెక్ చేసుకొని దాన్ని సాల్వ్ చేయండి. ఓకే, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. సో ఇక్కడ మీకు ప్రిపరేషన్ పరంగా ఏదైనా సార్ సలహా కావాలి అని అనుకుంటే నాకు కామెంట్ చేస్తే నేను ఆ వీడియో చేస్తాను. ఓకే, సో ఎవరికి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు మెసేజ్ చేయండి. కింద నా డిస్క్రిప్షన్లో నేనైతే మెయిల్ అయితే
ఇవ్వడం జరుగుతుంది. ఆ మెయిల్కి మీరు మెసేజ్ చేస్తే మీకు కావాల్సిన ఏదైతే మెటీరియల్ కావాలో దాన్ని మీకు సెండ్ చేస్తాను. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా బాగా ప్రాక్టీస్ అవ్వండి. ఆల్ ద బెస్ట్.